అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 23 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని 1-3-4 పాదాలు, భరణి 1-3-4 పాదాలు, కృతిక 1వ పాదం వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఇక మేషరాశికి అధిపతి కుజుడు. గ్రహబల ప్రకారము కుజుని ప్రభావం, ధైర్యము, పట్టుదల పెరుగుతాయి. మీరు వాయిదా వేసిన ప్రతి పనిలో కూడా రేపు రోజు మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున మీ యొక్క రాశి వారికి గ్రహబలాల ప్రకారం చూసినట్లయితే అంత అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రేపు రోజున మీ రాశివారు అన్ని రకాల కూడా గురుగ్రహ ప్రభావంతో అనుభవ సలహా తీసుకోవడం మంచిది. సూర్యుడి ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటకు కుటుంబం లేదా పనిలో ప్రాధాన్యత లభించవచ్చు. ఇక శని ప్రభావం ఆలస్యమైన విషయాల్లో నెమ్మదిగా కదలిక మొదలవుతుంది. ఓర్పు పాటిస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయం సూర్యభగవానికి నీటితో అర్ఘ్యం ఇవ్వండి. ఓం ఆదిత్య మంత్ర జపం చేయండి. ఆంజనేయ స్వామిని భక్తితో స్మరించండి. వీలైతే అవసరమైన వారికి అన్నదానం చేయండి. రేపు రోజున సూర్య భగవానుడు మరియు ఆంజనేయ స్వామి ఆరాధన మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మేషరాశి యొక్క అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్టంగులు ఎరుపు, కాషాయం, తెలుపు. రేపు రోజున మీకు నచ్చిన విధంగా అన్ని జరగాలని పట్టుబట్టకండి. కోపంతో మాట్లాడము, తొందరగా నిర్ణయాలు తీసుకోవడము, అవసరమైన ఖర్చులు చేయడం తగ్గిస్తే రోజు మరింత మీకు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీ స్నేహితులు చేసిన తప్పులు తెలుసుకుంటారు. ఇది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది. ఈరోజు మీ యొక్క ఇల్లు మరియు అన్ని రకాల కూడా కుటుంబానికి మీ శ్రద్ధ అయితే అవసరము. కానీ మీరు మీ వృత్తిపై కూడా దృష్టి పెట్టాలి. కుటుంబం మరియు వృత్తి మధ్య నలిగిపోవడం వల్ల మహిళలు మరిన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మీ జీవన శైలిని మెరుగుపరచడానికి మీరు చేస్తున్న అనేక రకాల ప్రయత్నాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. మీ జీవితాన్ని మరింత సురక్షితంగా మార్చుకొని మీ ప్రయత్నాల్లో వారు మీకు మార్గనిర్దేశం కూడా రేపటం చేస్తారు. ఇక ఈ రాశివారు మీ రహస్యాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు. మీరు మీ యొక్క రహస్యాలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీరు రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలు వేగంగా కానీ చేసినట్లయితే పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత సంబంధాల్లో సామరస్యం మెరుగుపడుతుంది. మీ యొక్క మాటలను ప్రజలు మనస్తాపం చెందవచ్చు. ఒక భాగస్వామ్య వ్యాపారంలో మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. రేపటిన మీ యొక్క మనసుల్ని గందరగోళం కారణంగా మీకు ఒక పక్క నిర్ణయానికి రాలేరు. కాబట్టి తొందరపడి ఇన్ని నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మాట్లాడడంలో రేపటి రోజున ఓపిక లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ధార్మిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేస్తారు. మీ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులకి రేపటి రోజున మీ యొక్క అనుకూలంగా ఉన్న సమయం చెప్పుకోండి. మీ ప్రతికూల ఆలోచనలను తొలగించుకోండి. రేపటి మీరు శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉంటారనమాట. మీ మనసుపై ఆవరించి ఉన్న ఆందోళన మేఘాలు తొలగిపోవడంతో మీ ఉత్సాహం కూడా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి మీరు మీ యొక్క తోబుట్టులతో చేతులు కలుపుతారు. వారితో సమయం గడుపుతారు. మీకు ఆనందాన్ని ఇస్తుంది. రేపటి మీ యొక్క చిన్న చిన్న ప్రయత్నాలు కూడా జరుగుతాయండి. స్నేహితులు, బంధువులతో సమావేశాలు మీ మనసుకి ఆనందం కలిగిస్తాయి. వ్యవస్థలను అమలు చేయడం ద్వారా మీరు పనిలో సమర్థవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీరు ప్రణాళికలు వేసుకొని కార్యాచరణ చేపట్టాల్సిన రోజుగా మీకుంది. మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ చదువులో మీ యొక్క విజయం సాధిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. ఇది ఉద్యోగులు ఉన్నవారికి రేపటి గణనీయమైన పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున పనిలో భావోద్వేగంతో తీసుకొని ఏ నిర్ణయాలకైనా తర్వాత చింతించాల్సి రావచ్చు. కాబట్టి వాస్తవికంగా ఆలోచించండి. భాగస్వామితో ఒక కొత్త ప్రధానం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తుంది. రేపటిలోనే మీ యొక్క వ్యాపార వ్యవహారాల్ని మెరుగుపరిచి చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు రేపటి ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని కూడా ఖరారు చేయవచ్చు. రేపటి రోజు మీ వైవాహిక జీవితము ఆనందం, శ్రేయస్సు మరియు అద్భుతమైన సామరస్యంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామి సుదూర ప్రయాణానికి వెళ్ళవచ్చు. ఇది వారి యొక్క సంబంధాల మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. అనవసరమైన మాటలు మీ మనసుని గాయపరచవచ్చు. ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలు మీ మానసిక స్థితిని పాడు చేయకుండా
చూసుకోండి. ఎందుకంటే ఇది మీ మానసిక ప్రసాదాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీ యొక్క శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. రేపటి మీ యొక్క సానుకూల శక్తిని, కొత్త అవకాశాలని తెస్తుంది. మీలోని సృజనాత్మకతను ప్రకాశిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రత్యేకమైన విలక్షణమైన పనిని చేయడానికి కూడా ప్రేరేపిస్తుంది. మీ ఆలోచనలు రేపటి రోజున పంచుకోవడానికి భయపడకండి. ఎందుకంటే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు వాటిని రేపటి రోజు మెచ్చుకొని మద్దతు కూడా ఇస్తారు. మీరు పని విషయంలో కొన్ని కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు. ఏదైనా సరే రేపటిన మీ ప్రత్యేక దృక్పథం వాటిని అధిగమించడానికి కూడా సహాయపడుతుంది. ఒక పాత స్నేహితుడు రేపటిన మీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. దానికి పూర్తి చేయడము మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యక్తిగత సంబంధాలకు కూడా రేపటిన మంచి రోజు కావచ్చు. మీ ప్రియమైన వారి నుండి వారితో సమయం గడపండి మరియు వారి భావాలను గౌరవించండి. సంభాషణలో స్పష్టత చాలా అవసరం అండి. కాబట్టి భావాలను బహిరంగంగా వ్యక్తపరచకండి. రేపటి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, కానీ కుటుంబం మరియు స్నేహితులు మద్దతు మిమ్మల్ని బలంగా నిలబెడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై రేపటి ఆసక్తి కలిగి ఉంటారు. సుదీర్ఘ ప్రయాణాలకి అవకాశాలు ఉన్నవి. దూరంగా నివసిస్తున్న వారి రేపటి ప్రియమైన వారిని తలుచుకోవడము మిమ్మల్ని భావోద్వేగానికి కూడా గురి చేస్తుంది. విద్యార్థులు తమ వృత్తికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా ఉంటారు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. కీలక వ్యక్తులతో సమావేశాలు రేపటి రోజున జరిగే భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం కూడా లభించవచ్చు. ప్రజల మధ్య మీ యొక్క గుర్తింపు అన్ని రకాలుగా ప్రభావం మరింత పెరుగుతుంది. మధ్యవర్తిత్వం లేదండి. ఇతరుల యొక్క వ్యవహారాలు జోక్యం చేసుకోకుండా ఉండటం అయితే ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో నేరుగా మీరు వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపార రంగాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. శుభవార్తలు అందుకొని ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి కొన్ని ముఖ్యమైన పనులను కూడా రేపటి రోజున మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి అనుకూల వాతావరణం నెలకొంటుంది. రేపటి మీ యొక్క చాలా మంచి రోజుకైతే ఉండబోతుందండి. మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి, మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. రేపటి రోజున మీ యొక్క వ్యాపారంలో సానుకూల మార్పు కూడా వస్తుంది మరియు మీ ఆదాయం పెరుగుతుంది. ఇక ఈ రాశి రేపటి విద్యార్థులు పోటీ పరీక్షలకు తెలివిగా సిద్ధం కావాలి. మీరు చాలా కాలం తర్వాత మీ యొక్క ప్రేమ భాగస్వామితో మాట్లాడతారు. మీరు మీ యొక్క తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చడానికి రేపటి రోజు మీరు అన్ని విధాలు కూడా ప్రయత్నిస్తారు. ఆకస్మికంగా కలిగే ఆర్థిక లాభం మీ పరిస్థితిని బలపరుస్తుంది. రేపటి రోజు మీరు ఆన్లైన్లో మీకు నచ్చిన వస్తువుల్ని ఆర్డర్ చేసుకుంటారు. మీరు ఒక వ్యక్తి నుండి మార్గదర్శకత్వం కూడా రేపటి పొందుతారు మరియు కొన్ని వ్యక్తిగత ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతారు. ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడము మీకు రేపటి శాంతిని, ప్రశాంతత చేకూరుస్తాయి. యువతకు వారి చింతలను తొలగిస్తూ విజయానికి ఒక ద్వారం తెరుచుకోబోతుంది. ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ని నిర్లక్ష్యం చేసుకొని చేయవద్దు. ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ వ్యక్తిగత పనులపై కూడా దృష్టి పెట్టండి, లేకపోతే మీ సొంత పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఎవరికైనా సహాయం చేస్తానని చెప్పి వాగ్దానం చేసేటప్పుడు మీ సామర్థ్యాన్ని పరిగణించండి. వ్యాపార కార్యక్రమాలు రేపటి రోజున మెరుగుపడతాయి. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో పరిస్థితి బాగుంటుంది. అయితే రేపటి రోజున ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టడం అయితే మంచిది. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే చాలా అనుకూలమైన సమయం అయితే రేపటి కాదండి. పెరిగిన పనిభారం కారణంగా మీరు కొంచెం ఉద్యోగ అదనపు బాధ్యతలు కూడా కొంచెం వాతావరణ కారణంగా ఆరోగ్యానికి సంబంధించిన ఏ నిర్లక్ష్యాన్ని కూడా నివారించండి. ఆయుర్వేద ఉత్పత్తులు వాడడం మంచిది. కొత్త ఆరంభాలకు రేపటి మంచి రోజుగా ఉండబోతుంది. అకస్మాత్తుగా డబ్బు రావటము మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఉన్నవారికి పెట్టుబడితో ప్రయోజనం చేకూరుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. రేపటిన కొనసాగుతున్న ఏవైనా విభేదాలు రేపటిన ముగియవచ్చు. రేపటి మీ యొక్క జీవిత భాగస్వామికి బహుమతి తీసుకురావచ్చు. మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. యోగా మరియు ధ్యానం చేయడము మీ ఆరోగ్యానికి మంచిది. మొత్తానికి రేపటి ఈ రాశి వారికి బాగుంది, కానీ రేపటి రోజున ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలు ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు ఇతరులతో మీ యొక్క సంభాషణ మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలకు ప్రజల యొక్క మనస్తాపం చెందవచ్చు. అదేవిధంగా ఒక భాగస్వామ్య వ్యాపారంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కావున వేగంగా వాహనం నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు మాత్రం రేపటి మీరు పరిగణించుకుని చేసే పనులు అనక కూడా అంటే చేసే ముందు పరిగణించిన సరే అనుకూలంగా ఉందా లేదా, ఈ రోజు నేను ఈ పని చేయడం వల్ల అన్ని రకాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది లేదండి 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పని చేయడం మీకు అన్న కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. అదేవిధంగా రేపటి మీరు ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో సంతోషమైన సమయం గడపబోతున్నారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు కుటుంబ సభ్యులతో మాటలు కొంచెం పొదుపులో పెట్టుకోవడం అయితే మంచిది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పుకి రేపటి రోజున తలుపు తెరుచుకునే అవకాశం అయితే ఉంది. ఆ అవకాశాన్ని తొందరపడకుండా తెలివిగా ఉపయోగించుకోండి. మరి తెలుసుకోండి మేషరాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.